మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఐ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. అండ్ ఈరోజు అవే తేజు కంట్రీ ఫార్మ్స్ ప్రారంభించడానికి మొదటి పునాది అయింది. ఏమో తెలియదు, మనసు పడ్డానో లేకపోతే మరి వాటి మీద ఉన్న ప్రేమో తెలియదు, కానీ ఆఫీసులకు వెళ్ళి అంతంత టైం వర్క్ చేసి ఒకటి కింద బతకాలన్న ఆలోచన లేదు. మనకున్న దాంట్లోనే మనం ఏదన్నా స్వంతగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. త్రూఅవుట్ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ చాప్టర్ ఇన్ మై లైఫ్. ఇది ఒక కొత్త ఆరంభం అనమాట. నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక చిన్న కళని సాకారం చేసుకునే దిశగా ఈ రోజు మొదటి అడుగు అయితే వేస్తున్నాను. నేను రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదివిన కాడ నుంచి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి ప్రారంభించాలని చెప్పేసి చిన్న ఆశ. కానీ ఏది మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలన్నా తెలియదు, మరి ప్రేమో లేకపోతే ఇంకేమో తెలియదు. కానీ ఈ కోళ్ల పెంపకానికి సంబంధించి నా మనసులో ఒక చిన్న ఆశ ఉందన్నమాట. బికాస్ వాటి మీద ఉన్న ప్రేమ వల్ల అయ్యి ఉండొచ్చు నాకు. లేటర్ నేను దీని గురించి తెలుసుకోవటం ప్రారంభించాను. అండ్ మార్కెట్ రేట్లు కానీ వీటి యొక్క పెంపకం యొక్క విధానాలు కానీ వీటన్నిటి పట్ల నేను ఆకర్షితుడిని అయ్యి ఈరోజు నేను ఒక అడుగు ముందుకేసాను. చాలా మందిని చూసిన తర్వాత నేనెందుకు డిలే చేస్తున్నాను, నేనెందుకు ప్రారంభించలేకపోతున్నాను, ఇలాంటి ఆలోచనలు నాకు ఎప్పుడూ ఉంటాయి అనమాట. అండ్ నౌ ఐఎమ్ ప్రౌడ్లీ సే తేజు కంట్రీ ఫార్మ్స్. దేనైతే నేను ప్రారంభిస్తున్నాను. అండ్ దీనికి సంబంధించి నాకు అబ్జెక్షన్స్ చాలా వచ్చినాయి. అండ్ ఎంతమంది అయితే సపోర్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళకన్నా అవి వర్క్ అవ్వవు, తీసేసే ఆలోచన మానుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బట్ నాకు బిలీఫ్ ఉంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద మనిషి సర్వే అవ్వాలంటే చాలా కష్టం. ఖచ్చితంగా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఒకటి కావాలి. నిజం చెప్పాలంటే ఈ రంగం మీద నాకు అవగాహన ఒక రకంగా చెప్పాలంటే శూన్యం అనమాట. కానీ ఇది నేను ప్రారంభిస్తే ఖచ్చితంగా నష్టపోతానన్న ఆలోచన అయితే నాకుంది. అవును, నేను నష్టాలను ఎదుర్కొంటూనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ నాకు ఇన్నర్ కోర్ స్ట్రాంగ్గా ఒక ఒపీనియన్ ఉందన్నమాట. ఎన్నిసార్లు నష్టపోయినా నేను తిరిగి లెగవగలనన్న నమ్మకం, సత్తా, ధైర్యం ఇవన్నీ నాకు ఉన్నాయి. అండ్ ఈరోజు అవే తేజు కంట్రీ ఫార్మ్స్ ప్రారంభించడానికి మొదటి పునాది అయింది. ఏమో తెలియదు, మనసు పడ్డానో లేకపోతే మరి వాటి మీద ఉన్న ప్రేమో తెలియదు, కానీ ఈ కోళ్ల పెంపకం అనేది నన్ను చాలా బాగా ఆకర్షించింది. నేను దానికోసం చాలా రకాలుగా ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి, ఎక్కడ దొరుకుతాయి, వాటి యొక్క విధానం ఏంటి, ఫుడ్ ఏంటి, మనం వాటిని ఎలా బ్రీడింగ్ చేయాలి, ఇట్లా ప్రతిదీ తెలుసుకున్న తర్వాత నేను ఇప్పుడు ముందుకు వచ్చాను. బట్ నాకైతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. బట్ అందుకని నేను అంటున్నాను, నన్ను ఖచ్చితంగా లాస్ని ఫేస్ చేస్తాను. బట్ నేను నన్ను బిల్డ్ చేసుకుంటానే నేను ఖచ్చితంగా దీంట్లో ముందుకు వెళ్తానన్న నమ్మకం కూడా నాకు ఉంది. ఈ జర్నీ అనేది మీకు చాలా ఉత్సాహాన్ని అండ్ చాలా సంతోషాన్ని కలిగించింది. దీని గురించి ఇంకా చెప్పాలని ఉంది, కానీ మనం రాబోయే వీడియోలో దీని గురించి తరువుగా మాట్లాడుకుందాం. అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఐ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఇవి. మీరైతే ఏం ఆలోచించుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఇప్పుడు రిమైనింగ్ మనం ఎక్కడ షెడ్ వేయబోతున్నాం అండ్ పరిసర ప్రాంతాలను చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అన్నది కూడా నేను వీడియో చేసి పెడతాను. లెట్స్ గ్రో టుగెదర్. మనం అందరం కలిసి ఎదుగుదాం అన్న నిదానంతోనే ఈ తేజు కంట్రీ ఫార్మ్స్ అయితే నేను అనౌన్స్ చేస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ ఇంట్రడ్యూసింగ్ తేజు కంట్రీ ఫార్మ్స్. మీరు అందరూ ఖచ్చితంగా బ్లెస్ చేయండి. మనం షెడ్ వేయబోతున్న ప్లేస్ ఇది. అండ్ ఇవన్నీ మనం తీసేస్తాం అనమాట. అండ్ కంప్లీట్గా వన్ బై వన్ మొత్తం పీకేసి అండ్ క్లీన్గా షెడ్ వచ్చేసి ఇటు సైడ్ అండ్ ఎల్ షేప్లో వస్తుంది ఇది కంప్లీట్గా. అండ్ ఇది పాక ఇవి కూడా తీసేసి మనకు కావాల్సిన విధానంలో మనం చేంజెస్ చేస్తాం కంప్లీట్గా. చేంజెస్ చేసేసి అండ్ ఆఫ్టర్ మనం ఇంకా మొదలు పెడతాం అనమాట. అండ్ ఈరోజు నాకు తెలిసి కంప్లీట్గా వర్క్ అయితే చేసేస్తాం మనం. అండ్ ఆఫ్టర్ మిగతాది ఎలా ఉంది అన్నది నేను తర్వాత